బ్యాండ్ వాళ్ళు వచ్చిరా? పటాకులు తెచ్చిరా? అరే బ్యానర్లు కట్టలేదేంది? జల్ది కట్టుకోరి. పూలదండలేవి మంచిగా పట్టుకోరి. కుల్ల పూలు తెచ్చిరా? మంచిగా ఇప్పి పెద్ద పెద్ద జబ్బలల్లో నింపి పెట్టుర్రి. ఏయ్ పొరగాన్లు, లెఫ్ట్ రైట్ కొట్టుడు మంచిగా ప్రాక్టీస్ చేయర్రి. తోసిపోద్దు చూడిరి చెప్తున్నా. హగో ఏంది అట్లా చూస్తున్నారు? ఏమో ఆగమాగం చేస్తున్నానా? సార్ వస్తున్నాడులా, గాయంత చేయొద్దా? ఆలి లేదు సోలి లేదు, అల్లుని పేరు సోమలింగం అన్నట్టే ఉన్నది పోర్రి ముచ్చట. ఓ మంత్రి కాదు, ఓ ఎమ్మెల్యే కాదు, ఓ జెడ్పీ చైర్మన్, ఓ ఎంపీపీనో సుత కాదు, ఆఖరికి వార్డు నెంబర్ సుతం కాదు. కానీ సారుకు మాత్రం వీళ్ళందరికి మించిన మర్యాద దక్కుతున్నది పోర్రి. ఎవల గురించి చెప్తున్నానో అని దేవులాడకుర్రి. ఇగోంది ఈ సారే, సీఎం రేవంత్ సారోళ్ళ అన్న తిరుపతి రెడ్డి సారు గురించి. మొన్న సారు కొడంగల్లా ఓ ఈ స్కూల్కి పోయిండు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ సారు తిరుపతి రెడ్డి సారుని ఎదుర్కోలు పలికి అధికారికంగా స్వాగతం చెప్పి వంగి వంగి దండాలు పెట్టిండు. సర్కార్ బడి పిల్లలను ఎండల నిలబెట్టి తిరుపతి రెడ్డి సారుకు పరేడ్ చేపించిండు. పేరుకేమో ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అని చెప్తారు. కానీ రేవంత్ సారోళ్ళ సొంత జిల్లాల, సొంత నియోజకవర్గంలా మొత్తం ఫ్యామిలీ పాలననే నడుస్తున్నది. పిల్లలకు కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేవు. ఎండల నిలబెట్టి సార్కు దండాలు పెట్టించి మీద పూలు చల్లిచ్చిర్రు. ఓ మినిస్టరు ముఖ్యమంత్రి వస్తే ఎట్లొస్తారు? అట్లా పోలీసుల కాన్వాయి, గౌరవ వందనం చిన్నగా లేదు కథ. ఇవన్నీ చూసి రేపు పిల్లగాండ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు అని అడిగితే ఎనుముల తిరుపతి రెడ్డి అని చెప్తారో ఏమో పోర్రి అని అనుకుంటున్నారు కొడంగల్ల జనాలు. గట్లనే ఉన్నది మరి చూడబోతే. నియోజకవర్గంలో ఏ అధికారిక కార్యక్రమం అయినా సరే స్థానిక ఎమ్మెల్యే అంటే రేవంత్ సారేనాయే. ఆయన కూసోవాల్సిన కుర్చీలా రేవంత్ సారోళ్ళ అన్ననే కూసుంటున్నాడు. చెక్కులు పంచుడు, అభివృద్ధి పనులు ఏమన్నా ఉంటే ఓపెనింగ్ చేసుడు సుతం తిరుపతి రెడ్డే చేస్తున్నాడు. ఓట్లల్లా పోటీ చేయకపోయినా, జనాలు ఒక్క ఓటు సుతం వేయకపోయినా ఎమ్మెల్యేగిరి చేస్తున్నది ఎవరు అంటే ఈ ప్రపంచంలో ఒక్క తిరుపతి రెడ్డి సారు పేరే వినబడుతుంది కావచ్చు. ముఖ్యమంత్రి అన్న అనే ఒక్క పేరుతోటి సకల భోగాలు అనుభవిస్తున్నాడు పోర్రి అని అనుకుంటున్నారు పబ్లిక్.